ఓం నమ శివాయ నమ. జై కొండదేవతాయ నమ. జై సారలమ్మాయ నమ. జై వనదుర్గాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. స్వామియే శరణమయ్యప్ప. డిసెంబర్ నెల 2025 మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ, పురుషులకి స్త్రీలకి మరి కొన్ని రంగాలలో కొంత సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని రంగాలలో మీరు చేయాల్సిన కార్యక్రమాలు కొంత బ్రేక్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి కుటుంబంలో కూడా చేయాల్సిన కార్యక్రమాలు కానీ, పనులు కానీ, వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ చేతికాడికి వస్తున్నాయి, నోటికి అందుకోకుండా పోతున్నాయి. చూసేవాళ్ళ వరకు బాగున్నారు, మీకేమి తక్కువ, అభివృద్ధిగా వచ్చారు, బాగుపడ్డారు, పైకి వచ్చారని ఓని ఏడుస్తున్నారు. అంటే ప్రజా ఏడుపు ఎక్కువగా ఉంది. ఏదైనా ఏ కార్యక్రమైనా సరే రేపు చేయాల్సిన పని, రేపు అనుకున్న పని, రేపు పోయే పని ఈరోజు ఎవరికి చెప్పి చేయొద్దండి. దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆర్థిక ఇబ్బందుల్లో చూసుకుంటే చాలా వరకు కొంత ఆరోగ్య సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ విషయమైనా కూడా చిన్న విషయమే చాలా వరకు పెద్దదిగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి స్త్రీలకి పురుషులకి కొంచెం లేనిపోయిన సమస్యలు, ధనంలో కూడా డబ్బుల విషయాల్లో కూడా కొన్ని గొడవలు, అన్నదమ్ముల మధ్యలో కొన్ని గొడవలు, స్త్రీ విషయంలో భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు, ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. దాని వలన మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ఆ పని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటుంది. మరి వృత్తిపరంగా చూసుకుంటే వ్యాపారాలు కానీ, మీరు చేసే ఉద్యోగాలు కానీ, మీరు చేసే వృత్తిపరంగా కానీ అనుకూలం అనేది అంత కనబడతలేదు. అది ఎందువల్ల అంటే శని ప్రభావ కారణం వలన ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా అన్ని కొంచెం కష్టాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ ఇంతకు ముందు ఉన్నంత స్పీడ్ ఇప్పుడు లేదు. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పని అయినా కానీ కొంచెం స్లోగా నడుస్తుంటాయి. కాబట్టి అవి స్లో నడుస్తున్నాయని మీరు తొందరపడితే కాదు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి కొన్ని స్లో అయినప్పుడే మీరు కొంచెం జాగ్రత్త పడాలి. మరి ఆరోగ్యపరంగా చాలా వరకు జాగ్రత్తలు మీరు తీసుకోండి. మీ పెద్దవాళ్ళు అమ్మా నాన్న ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అమ్మా నాన్నని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. వృద్ధుల్ని ప్రేమించండి. ఏ కార్యక్రమైనా ఏదైనా సరే తొందరపాటు వల్ల ఎన్నో నిర్ణయాలు, చెడు నిర్ణయాలు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం, మాటే ఆలోచన. అదే విధంగా మీరు మాట్లాడే మాటలో, మీరు చేసే విధానాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించండి. అందరూ మనవాళ్ళంటే కాదు. మనవాళ్ళంటే కొంతమంది మనవాళ్ళు ఉంటారు, కొంతమంది మనకి గిట్టని మానవులు కూడా ఉంటారు. కాబట్టి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా అతి జాగ్రత్తలు పాటించండి. మీరు ఏ కార్యక్రమైనా కూడా మీకు ఈ శని ప్రభావం వలన ఏలునాటి శని నుంచి మీకు ఇప్పటి వరకు మిమ్మల్ని పీడిస్తూనే ఉంది. కాబట్టి మీకు తొలగిపోయే రోజు అనేది అతి దగ్గరలోనే కనబడుతుంది. ఇది రావు దశ. కేతు దశ రాగానే మీకు మార్పులు వచ్చేస్తాయి. ఆ కేతు దశ నుంచి మీకు అన్ని శుభాలు, విజయాలు, ఆరోగ్యంలో కానీ, ఉద్యోగంలో కానీ, చేసే కార్యక్రమాలలో కానీ, అన్ని విధానాల, అన్ని రంగంలో కానీ మీకు మంచిగా ఒక గుర్తింపు అనేది వస్తుంది. మరి ప్రజల్లో ఒక మంచి స్పందన అనేది రాబోతుంది. మరి మీరు చేసిన పనులు, మీరు చేసిన మంచి మంచి కార్యక్రమాలు ఆ భగవంతుడు అనేది మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా హెల్పింగ్ చేసే మార్గాలు కూడా చాలా వరకు మీకు ఆ దైవ కటాక్షం అనేది మీకు రాబోతుంది. మరి మీరు అన్నిటికన్నా ముఖ్యంగా దైవ పారార్థన చేయాలి. మరి ఏ దేవుణ్ణి మేము పూజిస్తే మేము బాగుపడతాము, ఏ దేవుణ్ణి మేము ప్రార్థన చేస్తే ముందుకు వస్తాము, ఏ దేవుణ్ణి మేము పూజలు చేసుకుంటే ఇంట్లో అభివృద్ధిగా పొందుతామనేది మనసులో చాలామందికి చాలా విధానాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి 2 గ్రహాలు వీళ్ళ మీద ఘోషిస్తున్నాయి. కాబట్టి అందులో 3వ గ్రహం కూడా కొంచెం ఎదురవుతుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా బలము శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. వెంకటేశ్వర స్వామిని వీళ్ళు పూజా బలం చేసినట్టుగైతే మళ్ళీ ఇలా ఆరోగ్యాలు, ఇలా మైండు, ఇలా మనసు, ఇలా త్రికార శుద్ధి, వీళ్ళు చేసే పనులు అన్ని విధానాలు అన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి. ఆ భగవంతుడు దయ వల్ల
మీరు అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు జయప్రదంగా అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఏ పని కాక బాధపడుతూ ఉన్నారా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, నీ మీద ఏముంది, ఏమేమి తిరుగుతున్నాయి, గ్రహాలు శక్తులు ఏమేమి ఉన్నాయా అనేది చూసి పరిష్కరించి జాతక బలం అనేది వేసి చూసి చెప్పగలుగుతాం. సరియో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. జై సమ్మక్కాయ నమ, సారలమ్మాయ నమ. స్వామియే శరణమయ్యప్ప. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది